5 లక్షల జనాభా, వేలాది ద్విచక్ర వాహనాలు, వందలాది కార్లు, 400 ఆర్టీసీ బస్సులు, 10,000 వరకు ఆటోలు, సుమారు 500 లారీలు. ఇలా చెప్పుకుంటూ పోతే అంబులెన్స్లు, సైకిళ్ళు, జీపులు, ప్రైవేట్ వాహనాలు, వందలాది సంఖ్యలో పాదాచారులు, ఇవన్నీ నియంత్రణ చేసి ఒక క్రమ పద్ధతిలో ఎవరికి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటూ నిరంతరం 24 గంటలు ఎండ, వాన, చలిలో అంటకాగుతూ కాపలాదారులా ప్రజలను కాపాడుతూ ఉండేవారు ఎవరో తెలుసా? అదేనండి మన ట్రాఫిక్ పోలీస్ అన్నలు. కానీ విచిత్రమేమిటంటే వీళ్ళు నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలో పనిచేసే ట్రాఫిక్ కానిస్టేబుల్ సంఖ్య కేవలం 50 నుండి 60 మాత్రమే వరకు ఉంటారంటే మీరు నమ్ముతారా? పైగా వీరికి ముఖ్యంగా తీవ్రమైన ఎండ తాకిడికి వచ్చే పలు రకాల వ్యాధులు, బీపీ, షుగర్, వినికిడి సమస్య లాంటి సమస్యలతో పాటు కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు వంటివి ఎంతో వెంటాడుతున్నా కూడా వాటన్నిటినీ వీరు విధి నిర్వర్తనలో భాగంగా అనుకుంటూ వాళ్ళ కుటుంబాలకు అండగా నిలుస్తూ కూడా ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు ఎదురవ్వకుండా ప్రమాదాలను కట్టడి చేస్తున్న మన ట్రాఫిక్ పోలీస్ అన్నలకి వేరొక మనసున్న బాధ్యత కూడా తెలిస్తే అందరూ ట్రాఫిక్ పోలీసులను శబాష్ అనాల్సిందే. అదేమిటంటే వాహనదారులకు, పాదాచారులకు అకస్మాత్తుగా అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు వారిని వెనువెంటనే కుటుంబ సభ్యులుగా భావించి సమీప వైద్యశాలకు తరలించి వారి ఆరోగ్య చికిత్సలను అందించడంతో పాటు వెంటనే వారి కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేస్తారు. ఇది మన నిజామాబాద్ ట్రాఫిక్ పోలీస్ మానవత్వవాదం. పాపం పోలీస్ అన్నా సెల్యూట్ అన్నా. ఇది ట్రాఫిక్ పోలీస్ సిఐ అధికారి ప్రసాద్ గారి మాటల్లోనే మన నిజామాబాద్ ఛానల్తో ఎక్స్క్లూసివ్గా మాట్లాడిన మాటలు మీ ముందు. నమస్తే అండి, నా పేరు ప్రసాద్. నేను నిజామాబాద్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నందు ఎస్హెచ్ఓగా విధులు నిర్వహిస్తున్నాను. మీరు అడిగిన విధంగా ఏంటంటే ఎండాకాలంలో అంటే ముఖ్యంగా ఏంటంటే లాండ్ ఆర్డర్ వల్ల అయితే ఇన్వెస్టిగేషన్ డ్యూటీలు, ఇంకా అదర్ డ్యూటీస్ 700 కాల్స్ కానీ ఇంకేదన్నా వేరే డ్యూటీస్ ఉంటాయి. కానీ ఎక్స్క్లూజివ్లీ ట్రాఫిక్ గురించి రోడ్డు మీద ఉదయం 8 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు రోడ్డు మీద విధులు నిర్వహించేది, రోడ్డు మీద ట్రాఫిక్ను డైవర్ట్ చేయడం కానీ రెగ్యులరేషన్ చేయడం కానీ ట్రాఫిక్ పోలీస్ వారి బాధ్యత ఉన్నది. అటువంటి బాధ్యతలు నిర్వహిస్తున్నాం. మెయిన్గా ఏంటంటే ఈ ఎండాకాలంలో అయితేంది, ఇంకా వేరే కాలంలో అయితేంది, ఈ పొల్యూషన్ బారిన పడుతున్నారు. కాబట్టి హజార్డస్ అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ డిహైడ్రేషన్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ మొత్తంలో ఎండ కొడుతుంది కాబట్టి తప్పకుండా మేము ఎండలో ఉండాల్సిన అవకాశం ఉంటుంది. కాబట్టి డిహైడ్రేషన్ అవుతుంది. అదేవిధంగా ఎక్కువ కాలము మనము పొల్యూషన్ గురైతే ఈ లంగ్స్ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ సౌండ్ తోటి కానీ ఈ వాహనాలతోటి కానీ ఇబ్బందులకు గురై వాళ్ళు బీపీ, షుగర్ ఇటువంటి వ్యాధులకు తరచుగా గురవుతున్నారు. అదేవిధంగా ఈ తరచుగా ఈ సౌండ్లో ఉండడం వల్ల అంటే ఈ ఎక్కువ మొత్తంలో శబ్దం, ఈ వెహికల్ శబ్దం అయితేంది, ఇంకా రోడ్డు మీద ఇంకా ఇతరత్ర నిజామాబాద్ పట్టణంలో సుమారు అంటే ఓటర్ లిస్టే మనకు సుమారు చూసుకున్నట్టయితే 3 లక్షల వరకు ఉంటారు. అదేవిధంగా ఓటర్ లిస్టు కాకుండా మిగతా జనాభా సుమారు 4 నుంచి 5 లక్షల వరకు ఉంటారు. అదేవిధంగా రోజు వివిధ పనుల నిమిత్తం అయితేంది, అదేగా బిజినెస్ నిమిత్తం అయితేంది, ఏమైనా కొనుగోలు నిమిత్తం, వ్యాపార నిమిత్తంగా మన నిజామాబాద్కు ఇంత పెద్ద మొత్తంలో రావడం జరుగుతుంది. అదేవిధంగా బస్సుల విషయానికి వస్తే ఆర్టీసీ బస్సులు, ఆర్టీసీ డిపోకి సంబంధించి 1 డిపో 2 డిపో ఉన్నది. దాంట్లో మొత్తం 215-20 బస్సుల వరకు ఆర్టీసీ వాళ్ళు ఉన్నాయి. అదేవిధంగా ఇంకో 200 వరకు హైర్ బస్సులు టోటల్గా వస్తే ఒక 400 ఆర్టీసీ బస్సులే ఉండడం జరిగింది. అదేవిధంగా లారీల విషయానికి వస్తే లారీలో కూడా ఒక 500 లారీల వరకు ఉంటుంది వాణిజ్య నిమిత్తం వచ్చేటి. అదేవిధంగా ఆటోలు ఈ టౌన్లో సుమారు 6,000 పైచీలకు ఆటోలు ఉంటాయి. అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాల నుంచి, డిస్టిక్ల నుంచి వివిధ పనుల నిమిత్తం సుమారు ఇంకో అదనంగా ఒక 2-3 వేల వెహికల్స్ అంటే ఒక ఆటోలో మొత్తానికి కలుపుకుంటే ఒక 10,000 ఆటో వరకు మన నిజామాబాద్ నగరంలో తిరగడం జరుగుతుంది. మన ట్రాఫిక్ పిఎస్ నందు స్ట్రెంత్ సుమారు 60 మంది ఉన్నారు. అందులో పాయింట్ డ్యూటీ నిర్వర్తించే ఆఫీసర్లు 30 నుంచి 40. అంటే అక్కడ లీవులు కానీ ఇంకా వేరే
లీవ్లలో వెళ్ళినప్పుడు కానీ ఇంకా ఏదైనా ఫెస్టివల్స్ సీజన్లో కానీ వాళ్ళు లీవ్లు పెట్టుకున్నప్పుడు తక్కువ ఉన్నప్పుడు కొంచెం తక్కువ ఉంటుంది. కానీ మిగతా మామూలు టైంలో 30 నుంచి 40 మంది పాయింట్ డ్యూటీ, అంటే ఒక జంక్షన్ దగ్గర ఒక పాయింట్ డ్యూటీ నిర్వర్తించే వాళ్ళే సుమారు ఒక 40 వరకు ఉంటారు. అదేవిధంగా మొబైల్ పార్టీస్ ఉంటాయి. ఎస్ఐ గారు ఉంటారు, అదేవిధంగా ఆర్ఐ గారు ఉంటారు, నేను ఉంటాను సిఐ గారిని. వీళ్ళు మొబైల్ పార్టీలు ఏంటంటే ఎక్కడైనా నిజామాబాద్ నగరంలో ట్రాఫిక్ జామ్ అవుతుంది, అక్కడ పాయింట్ డ్యూటీ ఆఫీసర్ లేని ఏరియాలో ఇట్లా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయంటే ఇమ్మీడియట్లీ అక్కడికి వెళ్ళడం, అది క్లియర్ చేయడం. అదేవిధంగా ఏమైనా డైవర్స్ కానీ బందోబస్తులు కానీ ఫేర్ సైడ్ ఫెస్టివల్స్ కానీ ఉన్నప్పుడు మనకు ఎక్కడైతే అవసరం ఉంటుందో అక్కడికి వెళ్ళడానికి మొబైల్ పార్టీలు ఉంటాయి. అదేవిధంగా ఎస్ఐలు ఉంటారు, ఈ ఆర్ఐలు ఉంటారు, మేము కూడా ఉంటాం. కాబట్టి మొత్తానికి కలిపి ఒక 60 నుంచి 70 మంది మా ట్రాఫిక్ సిబ్బంది ఉంటారు. ఈ స్ట్రెంత్ మరి మీకు స్ట్రెంత్ కోసం ఏమైనా ప్రభుత్వానికి మీకు ఎక్కువ కావాలని చెప్పేసి మీ అధికారులు ప్రభుత్వానికి వెళ్ళియండి? రోజు పెరుగుతున్న జనాభాకు అదేవిధంగా రోజు కొత్త వెహికల్స్ కూడా రోడ్డు మీద వస్తున్నాయి. దానికి అనుగుణంగా అంటే నిజామాబాద్ నగరం కూడా, ఎందుకంటే ఈ కంజెస్టెడ్ ఏరియాలు ఉన్నాయి కాబట్టి ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి. అదేవిధంగా ఈ వాహనదారులు కూడా సరైన అవగాహన లేకుండా రాంగ్ రూట్లో రావడము, అదేవిధంగా రోడ్డు మీద అన్నెసెసరీగా పార్కింగ్ చేయడము, వ్యాపార సముదాయాలు వాళ్ళ ఏంటంటే వ్యాపారాలు వాళ్ళకి సంబంధించిన ప్లేస్లో కాకుండా ఏంటంటే రోడ్డు మీదకి వచ్చి వ్యాపారాలు నిర్వహించుకోవడం, కూరగాయలు అయితే ఇంకా మిగతా లావాదేవీలన్నీ కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయి. కాబట్టి ఇంకా ఉన్న స్ట్రెంత్కు అదనంగా ఇస్తే ఇంకా ఎఫెక్టివ్గా చేసే అవకాశం ఉంటుంది. ఇంకా మన సిపి గారు మాకు ఎప్పుడైతే మాకు ఇబ్బంది ఉన్నదని చెప్తే ఇమీడియట్లీ మాకు స్టాఫ్ను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడున్న సిబ్బందితో అయితే ఎఫెక్టివ్గానైతే ఎన్ఫోర్స్మెంట్ అయితేంది, అవేర్నెస్ అయితేంది, ఇంకోటి ఏంటంటే వెహికల్ రెగ్యులరేషన్ అయితేంది, డైవర్షన్స్ అన్నీ కూడా ఈ బందోబస్తులలో కానీ, అంటే మేజర్గా విఐపి బందోబస్తు వచ్చినప్పుడు కానీ, ఏదైనా ముఖ్యమైన శుభకార్యాలు అంటే పండుగల సమయంలో కానీ, అనగా దీపావళి కానీ, ఉగాది కానీ, రంజాన్ కానీ జరిగినప్పుడు ఎక్కువ మొత్తంలో జనాలు బయటకు వచ్చినప్పుడు ఉన్న స్ట్రెంత్ తోటి ఎఫెక్టివ్గా ఉద్యోగం చేస్తున్నాం. ఇంకా కూడా మెరుగైన విధంగా ఉండేటట్టు మేము ఆ పై అధికారుల సూచనలు పాటిస్తున్నాం. దీనికి అదనంగా ఒక క్రేన్ మొబైల్ ఉంది. ఆ క్రేన్ మొబైల్ ద్వారా ఎవరన్నా వ్యక్తులు అక్కడ వెహికల్ రోడ్డు మీద పార్క్ చేసి వెళ్తే మరి పబ్లిక్ అసౌకర్యంగా ఉందంటే క్రేన్ ద్వారా మేము అక్కడ నుంచి తొలగించడం జరుగుతుంది. ఇటు విధంగా ఏంటంటే మేము ట్రాఫిక్ వింగ్ తరఫున, ట్రాఫిక్ పోలీస్ తరఫున అనేక చర్యలు తీసుకొని నిజామాబాద్లో ఎక్కడ కూడా ట్రాఫిక్ జాగం కాకుండా, అదేవిధంగా ఎక్కడ కూడా ఇబ్బందులు కాకుండా ప్రజలకు ఎక్కువ సేవాభావంతో ముందుకెళ్తున్నాం. ఇది కొనసాగిస్తామని తెలియదు. వాహనదారులు ఎప్పుడన్నా ఏదైనా ఇబ్బందిగా అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు మీరు తక్షణ చర్యలు తీసుకుంటారు? అది వాహనదారులు కానీ ఇంకెవరైనా కానీ మనకు ఒక మానవత్వంతో మనం యాంగిల్లో చూడాల్సి వస్తుంది. ఎవరైనా పడిపోయినట్టయితే ఇమీడియట్లీ మనం ఒక సివిక్ సెన్స్ అన్నట్టు. ఆ సివిక్ సెన్స్ ఏంటంటే ఇమీడియట్లీ ఎవరైనా ఆపదలు ఉన్నారంటే ఇమీడియట్లీ మా కానిస్టేబుల్ గతంలో కూడా చాలా మటుకు ఫిట్స్ వచ్చి పడిపోయినా కానీ, రోడ్డు ప్రమాదాలు జరిగి ఇది కావడం కానీ, ఇంకా వేరే ఏదైనా ఇబ్బందులు జరిగి తప్పిపోయిన చిల్డ్రన్స్ ఉంటారు కదా, చిల్డ్రన్స్ కానీ పెద్ద మనుషులు కానీ వాళ్ళు ఉంటే ఇమీడియట్లీ వాళ్ళని తీసుకోవడం కానీ, అవసరమైతే హాస్పిటల్కి తరలించడం, లేదంటే చిన్నపిల్లలు ఉంటే వాళ్ళ దగ్గర అడ్రస్ తీసుకొని వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించడం కానీ, పెద్దవాళ్ళు ఉంటే ఆ విధంగా సేవాభావంతో ముందుకెళ్తున్నాం. సార్ చివరి ప్రశ్న సార్, కొన్ని నగరాల్లో మెట్రోపాలిటన్ సిటీస్లో స్వయంగా వాహనదారులకి సెంట్రల్ పాయింట్స్ దగ్గర పైన టార్పర్ పట్టాలు లాంటివి కట్టి ఎండాకాలంలో వాళ్ళకి ఎండ వేడి నుంచి తగ్గించడానికి పట్టాలు పైన టార్పాలు లాంటి పట్టాలు కట్టేసి ఏర్పాట్లు చేస్తారు కొన్ని నగరాల్లో. నిజామాబాద్ చేసే ఆలోచన ఉంది అంటే దీని పబ్లిక్ పర్పస్ ఏంటంటే మున్సిపాలిటీ వాళ్ళు తీసుకోవాలి జాగ్రత్తలు. మనమైతే మాకు ట్రాఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మా సిబ్బందికి ఏంటంటే మాకు ట్రాఫిక్ ఐలాండ్స్ ఉంటాయి కదా, ఆ ట్రాఫిక్ ఐలాండ్స్లో నీడ పట్టణ ఉండడం, అంటే మెయిన్గా ఎక్కువ ఎండ ఉన్నప్పుడు అక్కడ ఉన్న జంక్షన్లో ఉన్నటువంటి ఆ ట్రాఫిక్ ఐలాండ్లో ఉండి విధులు అయితే నిర్వహిస్తాం.